ఈ అక్క వాళ్ళు ఆట ఆడుతున్నారు అనుకుంటున్నారా? వంట నూనెకి కావలసిన పప్పులైతే తయారు చేస్తున్నారు. ఈ విధంగా తయారు చేస్తారు. ఇలాంటి కృష్ణ దీపం ప్రతి ఇంట్లో ఉండాల్సిందే. ఈ ఊరికి మీరు గనక వస్తే 30 సంవత్సరాలు వెనకెక్కి వెళ్ళినట్టుంటుంది. నేను గత వారంలో పెట్టిన వీడియోకి ఇది రెండో భాగం. ఈ ఆదివాసీ గ్రామంలో ఆడవాళ్ళు లేవగానే మొట్టమొదటి చేసే పని ఏంటో తెలుసా? భర్తని, పిల్లల్ని, ఇల్లుని వదిలేసి తెల్లారుజామునే అడవిలోకి వచ్చేస్తారు. ఎందుకంటే రాత్రంతా రాలున్న ఇప్పగింజల కోసం అన్నమాట. మనమైతే ఇప్పుడు దగ్గరికి వెళ్దాం. అక్క దగ్గర ఏమున్నాయో మనమైతే చూద్దాం. ఈ ఊరికి నేను కొత్తగా వచ్చాను కదా, నన్ను చూసి అయితే అక్క భయపడుతుంది. ప్రతిరోజు అంతే ఇప్పకాయలైతే సేకరిస్తారు వాళ్ళైతే. ఇగో చూడండి, ఇవే ఇప్పకాయలు అన్నమాట. వీటి నుంచే నూనె తయారు చేస్తారు. పొద్దున్నే వీళ్ళైతే ఇప్పగింజలు ఏరకపోతే ఆవులు తినేస్తాయి అన్నమాట. చూస్తున్నారుగా ఆవులు ఎలా తిరుగుతున్నాయో. ఆవులు, అడవి పందులు అన్నీ తినేస్తాయి. ఇలా అడవిలోని ప్రతి ఇప్ప చెట్టు దగ్గర ఇలా ఏరుకుంటారనమాట. కొన్నిసార్లు అలా అడవిలో ఏరుతున్నప్పుడు అడవి పందులు కూడా దాడి చేస్తాయి వాళ్ళ మీద. ఈ ఆదివాసీ ఆడవాళ్ళైతే అడవి పందులు వచ్చినా కూడా అస్సలు భయపడరండి, బెదర్రు అస్సలు. వాళ్ళకి అలవాటే. ఇప్పగింజలు ఏరిన తర్వాత ఈ విధంగా వాటిని అయితే బద్దలు చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత 4 రోజులు ఎండబెట్టి నూనె తీస్తారనమాట. మగవాళ్ళేమో తాటి చెట్లు, ఈత చెట్లు ఎక్కి ఈ విధంగా కళ్ళు తీస్తారు. అబ్బా ఎంత బాగుందో పొద్దునే నాకు ఈ వాతావరణానికి, ఆ పక్షుల సౌండ్కి అబ్బా భలే ఉన్నది అసలు. ఈ ఇల్లు చూడండి, పైన పెంకులు వేశారు, గోడలై మట్టితో వేశారు. భలే బాగుంది అసలు. కొందరు అయితే పక్కనే గోదావరి ఉంది కదా, అక్కడ చేపలకైతే వెళ్ళిపోతారు. రాత్రి అంతా గోదావరిలో ఉన్న వలల్లో చేపలు ఏమైనా చిక్కినాయో లేదో అని చూస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో పుట్టాలి అంటే అదృష్టం ఉండాలి. చూడండి, ఎటువంటి సౌండ్ లేదు, ప్రశాంతమైన వాతావరణం. నా వీడియో చూసిన వాళ్ళైతే చాలా మంది అక్క నీతో పాటు అడవిలో కూర్చుంటామని అంటున్నారండి. నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. నిజంగా ఇలాంటి వాతావరణం చూడాలి, వెళ్ళాలి అంటే కొంచెం రిస్కే, కానీ అద్భుతంగా చాలా బాగుంటుంది. ఇట్లాంటి ప్రాంతానికి రావడానికి రిస్క్ ఎందుకని అంటున్నానంటే, కరెంట్ ఉండదు, రోడ్ ఉండదు, అడవులు చుట్టూ ఉంటాయి. ఆదివాసులైతే ఇతరులను అంత త్వరగా నమ్మారండి. నా వీడియోల ద్వారా మా అడవి ప్రపంచాన్ని మీకు చూపిస్తూనే ఉంటాను. చూడండి, మేము ఎంతో దూరం నుంచి ఉండి వచ్చాం కదా అని మా చుట్టాలన్నైతే పొద్దుటే గోదావరికి వెళ్ళేసి చేపలైతే తెచ్చిండు. ఇదిగో చూడండి, ఈ ఇంటికి రావడానికి అయితే మేము ఎన్నో కష్టాలు, ప్రమాదాలు దాటుకుంటూ అయితే వచ్చాం. గత వారంలో పెట్టిన పార్ట్ 1 వీడియోలో అయితే అన్ని చూపించాను. ఈ ఇల్లు చూస్తే ఇలా కనపడుతుంది, కానీ లోపలికైతే ఇంకో ఇల్లు కూడా ఉంది తెలుసా, మీరైతే ఊహించలేరు. ఈ ఊర్లో కరెంట్ లేదు, ఈ ఇంట్లో కరెంట్ లేదు, కాబట్టి ఇదిగో కనబడుతున్న ఈ దీపమే మనకు ఆధారం అండి. ఆ దీపం వెలుగుతోనే మనం చూద్దాం. ఇప్పటికీ కిరోసిన్ దీపంతోనే గ్రామాలు బ్రతుకుతున్నాయంటే మీరు నమ్మలేరు కదా. చనిపోయిన ఈ అమ్మాయి అయితే ఈ ఇంటి అన్నవాళ్ళ కూతురండి. కామెర్లు ఎక్కువయ్యి ఈ అడవి గ్రామంలోనే వైద్యం అందక చనిపోయింది. ఈ కుర్చీ పక్కన ఉంది కదా, ఇదంతా మా లగేజేనండి. క్యాంపింగ్ బ్యాగ్ కూడా ఉంది చూడండి. చూడండి, బీరువో, లోపల ఏమో చింతపండు. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ రైస్ అయితే మిల్లి పట్టించింది కాదండి, వీళ్ళు రోట్లో వేసి స్వయంగా దంచుకున్న రైసే. అదే ఎక్కువ వాడతారు, అదే ఎక్కువ తింటారన్నమాట. పైన ఒక గది ఉందని చెప్పాను కదా, ఇప్పుడైతే నిచ్చెన ద్వారా మనం అయితే పైకి వెళ్దాం. ఈ ఊరు అయితే గోదావరి ఒడ్డునే ఉంది కాబట్టి ఒక్కోసారి అయితే గోదావరి పెరిగే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఇలాంటి పైన అటక పైన ఎక్కి ఉంటారన్నమాట. చూడండి, పైన అడుగడుగున చెక్కలతో భలే కట్టారు. పైన అయితే లైట్ లేదు కాబట్టి మనం దీపంతోనే చూడాల్సి ఉంటుంది. పోయిన సంవత్సరం అయితే గోదావరి బాగా పెరిగి 2 రోజులు వచ్చి అలాగే ఉన్నది, తగ్గకోకుండా. పైన అటక పైన ఎక్కి ఉన్నారంట అన్నవాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే స్టోర్ రూమ్ లాగా వాడతారనమాట ఇటుక అటక పైన. అవసరం వచ్చినప్పుడు ఇల్లు లాగా, అవసరం లేనప్పుడు అటకలాగా వాడతారు. అక్క, నువ్వు కూడా ఎప్పుడైనా పైకి ఎక్కావా? వరద వచ్చినప్పుడు ఆమె కూడా పైకి ఎక్కిందట.
ప్రాణం మీదకి వస్తే ఎవరైనా ఎక్కాల్సిందే, రోజుల తరబడి ఉండాల్సిందే. ఈ పిల్ల అయితే ఎక్క వాళ్ళ చిన్న కూతురండి. ఈ ఒక్క పాపే ఉంది. కోతిలాగా చెట్లు ఎక్కడం, నదిలో ఈత కొట్టడం ఈ పిల్లకైతే భలే సురుకు. చూడండి, రైస్ అయితే పొయ్యిలో వండేశారు. గ్యాస్ అయితే వీళ్ళకి తెలియదండి. వీళ్ళకైతే కుంట సంత దగ్గరండి. వారానికి ఒకసారి వెళ్ళేసి సరుకులు అయితే తెచ్చుకుంటారు వారానికి సరిపడా. ఇప్పుడైతే మీరు చూశారు కదా ఇప్పబద్దలు, వాటిని తీసుకువెళ్ళి వాళ్ళకి మార్పిడి ఇచ్చేసి వీళ్ళకి కావాల్సిన సరుకులు అయితే తెచ్చుకుంటారు. అంటే డబ్బుతో పని లేకుండా వస్తు మార్పిడి అన్నమాట. చూడండి, పాత్రలతో మిని పాత్రలు పెట్టుకోవడానికి అల్మార్లాగా మట్టితో భలే చేశారు. వీళ్ళు పూర్తిగా ప్రకృతి మీద ఆధారపడే బ్రతుకుతారు. అక్క అయితే ఉదయాన్నే ఇప్పగింజల కోసం వెళ్ళి వస్తూ కొండ మామిడికాయలు కూడా ఏరుకొచ్చుకున్నదండి. కొండ మామిడి చెట్లు కూడా పక్కపక్కనే ఉన్నాయంట. ఇదిగో చూడండి, ఈ పిల్ల భలే కూర చేస్తుంది. చిన్న పిల్లే గాని అన్నాలు కూరలు వండడం నేర్చుకున్నదండి. ఈ పిల్ల అయితే కూర ఎలా చేస్తుందో చూడండి. చిన్నప్పుడు కానుంచే పిల్లలకైతే ఇల్లు ఊడవడం, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, అన్నం కూర వండడం నేర్పిస్తారండి మెల్లగా. పెద్దవాళ్ళు బయట పనికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇంట్లో పిల్లలు చేసుంటారన్నమాట పనులు. కూర అయితే సిద్ధం చేసేసిందండి. ఇప్పుడైతే దింపేస్తుంది చూడండి. నేను నా గత వీడియోలో కూడా నేను చెప్పానండి, ఆదివాసులు ఒకరి మీద ఆధారపడారని. అందుకే చిన్నపిల్లలు కూడా వంట పని, ఇంటి పని అన్ని నేర్పిస్తారు. 30 ఏళ్ల క్రితం అయితే కొన్ని గ్రామాలు నదుల దగ్గర, చెరువుల దగ్గర అయితే బట్టలు ఎలా ఉతికేవాళ్ళు ఇప్పుడు కూడా అలాగే ఉతుకుతున్నారు. చూడండి ఇక్కడ. మేమైతే ఈ బట్టలు ఉతకడానికి గోదావరి దగ్గర అయితే వెళ్తున్నాం. వెళ్తున్న దారిలో అయితే ఎన్నో విషయాలు అయితే మాకు కనిపించినాయి. అవైతే మీకు చూపిస్తాను. ఈ అడవి గ్రామంలో అయితే ఒకే ఒక కొట్టు అయితే ఉందండి. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు కావలసిన నిత్యావసరాలు అయితే దొరుకుతాయండి. చూడండి, ఇక్కడ కూడా ఫోన్ పే, గూగుల్ పే వచ్చేసింది. ఇగో చూడండి, అక్కే కొట్ట అక్క పిలవగానే వస్తుంది. మేమైతే గోదట్లో తానం చేసేది ఉంది కాబట్టి డజన్ షాపులు అయితే కొన్నాము. ఇదిగో చూస్తున్నారా, ఇది పట్టుకొని పొద్దుట వెళ్తారు. తెల్లవారుజామున ఎప్పుడో లేస్తారు. 5 గంటలకట్లా లేచి వెళ్ళి దీని నిండా ఏరుకొచ్చుకుంటారు. రోజు మొత్తం కూడా పడతానే ఉంటాయి. ఇలా ఏరుకొచ్చుకున్న తర్వాత, ఇలా తెచ్చుకున్న తర్వాత అదిగో అక్కడ చేస్తున్నారు కదా, అలా చేస్తారనమాట. అది అలా చేసిన తర్వాత మళ్ళీ ఎండలో ఆరబెట్టాలి. ఎండలో ఒక వారం 3 రోజులు 5 రోజులు 5 రోజులు ఎండిన తర్వాత వీటితోనే చూడండి ఎంత నీట్గా ఉన్నాయి. ఈ చెక్కలు అనేవి ఇవి వీటితోనే, ఈ బద్దలతోనే వీటితోనే ఆయిల్ వస్తుంది, కుకింగ్ ఆయిల్. యాక్చువల్గా ఈ వీటితో వచ్చే ఆయిల్ చాలా మంచిది. తుంగట అలా చేస్తారండి మన ఆదివాసులు. గింజల్లోంచి వెళ్ళి పప్పు తీయడానికి చాలా కష్టం. ఇదే చెట్టు కింద అయితే చేస్తారు. ఈ ఇప్ప బద్దలను అయితే గానుగుల ద్వారా నూనె పట్టించి క్యానెల్లను నిలువ ఉంచుకుంటారనమాట. సంవత్సరం తరబడి అదే వాడతారు. ఈ ఉప్పు నూనె వాడడం వల్లనేమో షుగర్లు, బీపీలు ఏం రావు అసలు. నూనె అయితే కొంచెం చేదుగానే ఉంటుంది, కానీ పాయసాలు అన్నాలు వండినప్పుడు కూడా అన్నంలో పోసుకొని కొంచెం అలాగా తింటారనమాట. నెయ్యి ఎలా తింటారో అలాగా. ఈ నూనె వల్ల అయితే కొవ్వు అయితే పట్టదండి, బాడీకి ఎలాంటి హానికారం కూడా ఉండదు. అంత సన్నగా ఉన్నారు చూడండి. మా ఆదివాసులకైతే జిమ్ములు తెలియవు, ఏం తెలియవు, అసలు అవసరం కూడా లేదు. ఈ ఇప్పగింజలు బద్దలవ్వాలంటే ఇలా రాయితో బలంగా రుద్దుకోవాల్సిందే. చూడండి, మీకు ఆటలాడినట్టుగా అనిపించవచ్చు, కానీ అది ఎంతో బలంతో కూడిన పనండో. ఇదిగో చూడండి, ఈ విధంగా ఆరబెడతారనమాట. ఇలా ఆరిన తర్వాత గానుగ పట్టిస్తారు.
వావ్, మనమైతే గోదారమ్మ తల్లి దగ్గరకైతే వచ్చేసాం. ఈ గోదావరిలోనే బట్టలైతే ఉతుకుతారు, తానాలు చేస్తారు, అన్ని దొరుకుతాయి ఇక్కడ తినేటి. నేరేడు పండ్లు, పూసక పండ్లు, కిరక పండ్లు, మామిడి పండ్లు ఉంటాయి ఇక్కడ. టౌన్ లో ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్క పండు డబ్బులిచ్చి కొనాలా. అదే అడవి బిడ్డలైతే ఏ చెట్టు అయినా కోసుకోండి అని ఇస్తాది, ఎంత కావాలంటే అంత. సూపర్ మిన్నీర్రా. మా ఆదివాసి పిల్లలనైతే తల్లిదండ్రులు పట్టుకొని ఉండారండి, ఫ్రీగా వదిలేస్తారు ప్రకృతిలో. ఈ పిల్లలైతే ఇలా చెట్లెక్కి పండ్లు కోసుకొని తింటారు, పక్కనున్న గోదావరిలో ఈతలు కొట్టుకుంటారు, అనేక రకమైన ఆటలు ఆడుతారు, సంతోషంగా సరదాగా ఉంటారు, వెళ్తారు. చూడండి, మా ఆదివాసి పిల్లలైతే ఈత ఎవరు నేర్పించారండి, వాళ్ళంతటి వాళ్ళే నేర్చుకుంటారు. ఊర్లో ప్రతి ఒక్కరైతే ఇక్కడికే వచ్చి తానాలు చేస్తారు, ఇక్కడికే వచ్చి బట్టలన్నీ ఉతుక్కొని వెళ్తారు. వానాకాలమైన, ఎండాకాలమైన, చలికాలమైన ఖచ్చితంగా గోదావరికి రావాల్సిందే. గోదావరిలో దూక వాతున్నా ఇప్పుడైతే కదా. మా చిన్నప్పుడైతే మా ఊరు పక్కనే కాలువ లాంటివి ఉండేవన్నమాట. నేను మా ఫ్రెండ్స్ కూడా ఇలాగే తానాలు చేసేవాళ్ళం. ఇప్పుడు తానం చేస్తా ఉంటే చిన్నప్పుడు రోజులు నాకు గుర్తుకొస్తున్నాయి. అందుకే చూడండి ఎలాగ చిన్న పిల్లలాగా అయిపోయి తానం చేస్తున్నానో. ఎలా అనిపించింది మా ఈ అడవి గ్రామం? మిమ్మల్ని కూడా నాతో పాటు ఈ గోదావరికి తీసుకొచ్చింది కదా. నా వీడియోస్ అన్ని అడవికి దగ్గరగా ఉంటాయండి. వచ్చే వారం అయితే మరో ఆదివాసి పెళ్లి వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను గత నెలలో ఒక ఆదివాసి పెళ్లి వీడియో పెట్టాను కదా, అదైతే 9 లక్షల మందికి రీచ్ అయిందండి. నిజంగా నన్ను ఆదరిస్తున్న నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా ధన్యవాదాలండి. ఎలా అనిపించింది ఈ వీడియో మీద మీకైతే కామెంట్ అయితే తెలియజేయండి. మీరిచ్చే ఒక లైక్, కామెంటు, షేరు నాకెంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. మేమైతే మా బట్టలు, మా స్థానాలు ఇక్కడే కానిచ్చామండి. సరిగ్గా గంట పట్టింది ఒడ్డు ఎక్కడానికి. కొంతమంది అయితే ఇక్కడే ఉతుక్కొని గోదావరి ఇసుక మీదే ఆరేస్తారండి. ఆరేస్తే తొందరగా ఆరుతాయి చక్కగా. మేమైతే ఇంటికి తీసుకెళ్లిపోయాం. పాపం వద్దన్నా వినకుండా అక్కే పట్టుకున్నది బట్టలైతే. ఇంటికొచ్చాక వేడివేడి చేపల కూర అయితే సిద్ధంగా ఉన్నది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ అడవి బిడ్డ రాధా.